రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 20వ వచనము. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. మనము దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మనము జీవిస్తున్నంత కాలంలో కూడా దేవుని యొక్క కృప మనం పొందుకోవాలి అంటే మనము నడిచేటువంటి బాట చాలా ముఖ్యమైనటువంటిది. మనము దేవుడిచ్చేటువంటి స్థలంలో మనం ఉండాలి అన్నా, దేవునిచ్చిన కుటుంబంలో మనం ఉండాలి అన్నా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలన్నా, దేవుని యొక్క రక్షణ మార్గము తెలుసుకోవాలన్నా సరే మనము మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటంటే మనం ఎక్కడున్నామో అక్కడ నీతిగా న్యాయముగా బ్రతుకుట మనం నేర్చుకోవాలి. మనం అన్యాయముగా గనుక జీవించినట్లయితే, ఇతరుని మోసం చేస్తూ కనుక మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని అంత మాత్రం కూడా వర్ధిల్లింప చేయడు. మనము నీతితో న్యాయంతో బ్రతికినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. అది మన దేశంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మనం పని చేసేటువంటి స్థలంలో కావచ్చు. ఎక్కడైనా సరే దేవుని యొక్క కన్నులు మన పైన ఉన్నాయి అనేటువంటి విషయము మనం గమనించి ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా మనము చాలా న్యాయముగా ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది. మనం న్యాయముగా గనక ప్రవర్తిస్తే దేవుడు అనేకమైనటువంటి మేలులతో మనల్ని నింపడానికైనా ఇష్టపడుతున్నాడు. అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపడానికైనా ఇష్టపడుతున్నారు. పొరుగు వారిది ఏదైనా ఆశించి వారికి గనక మనం అన్యాయం చేస్తే మన దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ఆయన న్యాయవంతుడు, న్యాయం జరిగించేటువంటి దేవుడు కనుక దానిని ఆయన తీర్పులోనికి తీసుకొచ్చేటువంటి వాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన విధానం అన్నీ కూడా మనము మార్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన ప్రవర్తన దేవునికి అప్పగించినప్పుడు, మన యొక్క జీవితము దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనను ఎలా జీవించాలో, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు మనకైనా బోధిస్తూ ఉంటారు. మరి పొరుగువారిది ఆశించడం, పొరుగువారిది మనము అపహరించడం ఇలాంటివి ఏమి కూడా దేవునికి ఇష్టం ఉండవు. కాబట్టి వాటిని మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడిస్తే మనకి, మన కుటుంబాలకి అది ఎంతో క్షేమాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ నిలవబెట్టినా సరే నీతిగా, నిజాయితీగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా ఆయన సాక్షులుగా అనేకులు ఎదుట మనందరం ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ యేసయ్యా, మీకు స్తోత్రం. సర్వాధిపతి అయినటువంటి దేవుడు మీకు వందనాలు ప్రభువా. నిజమే ప్రభువా, నీతి న్యాయములు ప్రభువా, అయా ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని చిన్నవని చెప్తున్నావు ప్రభువా. నిజమే ప్రభువా, సమాధానము, విశ్వాసముతో అయ్యా తండ్రి, ప్రేమ అయ్యా తండ్రి, ఇవన్నీ కలిసినప్పుడు ప్రభువా అక్కడ నీవు ఉన్నావని అర్థము ప్రభువా. అయ్యా మేము అవన్నీ కలిగి జీవించుకునే సహాయం దయచేయండి అయ్యా తండ్రి. నా ప్రభా, నీవు జీవించమనేటువంటి జీవన విధానం మేము అలవర్చుకోవడానికి సహాయం దయచేయమని, ఇతరులను ఆశించి అయా వారిని నాయన అన్యాయంతో నాయన నింపడానికి మేము ఉండకుండా అయా నా తండ్రి ఎప్పుడు అయా నీ మాటల ప్రకారం, నీ చిత్తు ప్రకారం నాయన జీవించి నీవు ఇచ్చేటువంటి దీవెనలు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.